నమస్కారం. ఈ ఎక్స్ప్లెయినర్కు స్వాగతం. ప్రస్తుతం మన దేశ రాజధాని ఢిల్లీని కుదిపేస్తున్న 2026 నీట్ నిరసనల గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. లక్షలాది మంది విద్యార్థులు ఎందుకు రోడ్లపైకి వచ్చారు, అసలు ఈ ఆందోళనలు ఎలా మొదలయ్యాయి అన్నదే ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. వారు న్యాయం కోసం వచ్చారు, కాని వారికి టియర్ గ్యాస్, లాఠీ దెబ్బలు మాత్రమే దక్కాయి. జూలై 20వ తేదీన జంతర్ మంతర్ దగ్గర జరిగిన సంసద్ చలో మార్చ్లో కనిపించిన దృశ్యాలేవి. మన హృదయాలను కలచివేసే నాటకీయ పరిణామాలవి. అయితే ఇక్కడ తలెత్తుతున్న అతిపెద్ద ప్రశ్న ఒకటే. కేవలం ఒక మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇంతటి దేశవ్యాప్త తిరుగుబాటుకు ఎలా దారితీసింది? ఇంతకీ ఈ ఆందోళనల వెనుకున్న అసలు కారణమేంటి? ఈ ఎక్స్ప్లెయినర్లో ఈ మొత్తం మిస్టరీని మనం డీకోడ్ చేద్దాం. మే 3 పేపర్ లీక్. అసలు విషయానికి వస్తే నీట్ యూజీ అంటే ఏంటో మనందరికీ తెలుసు. భారతదేశం అంతటా మెడికల్ కోర్సుల్లో చేరడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ లేదా ఎన్టీఏ నిర్వహించే ఏకైక పరీక్ష ఇది. డాక్టర్ అవ్వాలని కలలు కనే ప్రతి విద్యార్థికి ఇది ఎంతో కీలకమైన, భవిష్యత్తును నిర్ణయించే పరీక్ష. అయితే మే 3, 2026న జరిగిన ఈ పరీక్షకు ఎంతమంది హాజరయ్యారో వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఏకంగా 2.27 మిలియన్లు, అంటే దాదాపు 22,70,000 మంది విద్యార్థులు. ఈ ఒక్క నెంబర్ చాలు మన దేశంలో ఈ పరీక్షా వ్యవస్థ స్థాయి ఏంటో, దానిపై ఎంతమంది ఆధారపడి ఉన్నారో చెప్పడానికి. కానీ ఇంత పకడ్బందీగా ఉండాల్సిన సిస్టమ్ క్షణాల్లో ఎలా కుప్పకూలిందో తెలుసా? రాజస్థాన్లోని సికార్ లాంటి కోచింగ్ హబ్లలో ఎగ్జామ్ ముందు వాట్సాప్ ద్వారా కొన్ని గెస్ పేపర్ సర్క్యులేట్ అయ్యాయి. షాకింగ్ విషయమేంటంటే అందులోని దాదాపు 140 ప్రశ్నలు అచ్చు గుద్దినట్లు అసలు ప్రశ్నాపత్రంతో సరిపోయాయి. కుంభకోణాన్ని బటబయలు చేయడం. ఈ పేపర్ లీక్ మాఫియా ఎలా ఆపరేట్ చేసిందో సీబీఐ విచారణలో బయటపడింది. వాళ్ల మోడస్ ఆపరెండి ఏంటంటే, స్టెప్ 1 ఎన్టీఏలో లోపలి వ్యక్తులే ఆ పేపర్ను దొంగిలించారు. స్టెప్ 2 అలా దొంగిలించిన పేపర్లను 2 లక్షల నుండి 15 లక్షల రూపాయల వరకు అమ్ముకున్నారు. ఇక స్టెప్ 3 పూణేలోని కొన్ని హోటళ్లలో విద్యార్థులను ఉంచి వాళ్లకు ఆ లీకైన సమాధానాలను బట్టి పట్టించారు. ఇదంతా పక్కా ప్లానింగ్తో జరిగిన ఒక వ్యవస్థీకృత నేరం. ఈ విచారణలో జరిగిన అరెస్టులు చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే. ఆ పేపర్లను 15 లక్షలకు అమ్మిన డాక్టర్ శుభం ఖైర్నార్, ఎన్టీఏలో ట్రాన్స్లేటర్గా పనిచేస్తూ డిక్టేషన్ క్లాసులు నిర్వహించిన పివి కులకర్ణి, కోచింగ్ సెంటర్ ఓనర్ శివరాజ్ మోటేగాంకర్, అలాగే పూణేకి చెందిన హెడ్ మాస్టర్ మనీషా హవల్దార్, వీళ్లందరినీ సీబీఐ అరెస్టు చేసింది. అత్యంత బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న విద్యావేత్తలే ఇలాంటి దారుణాలకు పాల్పడ్డం నిజంగా ఆందోళన కలిగించే విషయం. ఇదంతా ఎంత సీక్రెట్గా జరిగిందంటే, సీబీఐ దర్యాప్తులో ఒక షాకింగ్ నిజం బయటపడింది. హెడ్ మాస్టర్ హవల్దార్ స్కూల్ కంప్యూటర్లోనే ఆ లీకైన ఫిజిక్స్ ప్రశ్నలను ప్రింట్ చేశారు. ఆ తర్వాత దొరికిపోతామనే భయంతో వాట్సాప్ చాట్ హిస్టరీని మొత్తం డిలీట్ చేసి తన చేతిరాతతో రాసుకున్న నోట్స్ను కూడా పూర్తిగా తగలబెట్టారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు వాళ్ల భయం, ఆ కుంభకోణం లోతేంటో అర్థం చేసుకోవడానికి. మానవ మూల్యం మరియు ఉక్కుపాదం. ఈ నేరాలన్నీ ఒకవైపు జరిగితే, దీనివల్ల నిజాయితీగా చదువుకున్న లక్షలాది మంది విద్యార్థులు ఎంత నష్టపోయారో ఆ టైంలైన్ చూద్దాం. మే 3న ఎగ్జామ్ జరిగింది. లీక్ వార్తలతో మే 12న దాన్ని రద్దు చేశారు. ఆ తర్వాత జూన్లో తీవ్ర నిరసనలు మొదలయ్యాయి. ఇక జూలై 18 నాటికి ఆ నిరాహార దీక్షలను ఉక్కుపాదంతో అణిచివేసే స్థాయికి పరిస్థితి చేజారిపోయింది. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అత్యంత విషాదకరమైన విషయం ఒకటుంది. ఈ పేపర్ లీక్ సిస్టమ్ వైఫల్యం వల్ల తట్టుకోలేక ఏకంగా 21 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. ఖుషీ రావత్ అనే ఒక నిరసనకారిని చెప్పినట్లుగా, ఈ ప్రాణనష్టానికి, ఈ భారీ నష్టానికి ప్రభుత్వం ఖచ్చితంగా జవాబుదారీతనం వహించాల్సిందే. విద్యార్థులు ఆక్రోశంతో రోడ్లెక్కి నినదించిందందుకే. ఇక జూలై 18నైతే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అప్పటికే 21 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ను పోలీసులు బలవంతంగా అక్కడ్నుంచి తీసుకెళ్లి ఆస్పత్రిలో చేర్చారు. ఈ సంఘటన నిరసనకారుల్లో మరింత అగ్నిరాజేసింది. దీనికి తోడు సీజేపీ ఫౌండర్ ఏకంగా ఆమరణ నిరాహార దీక్షకు దిగడంతో ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. రీటెస్ట్లు మరియు కొనసాగుతున్న డిమాండ్లు. అప్పుడు నిరసనకారులు పార్లమెంటు మార్చ్ నిర్వహించి సీజేపీ ద్వారా కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు 5 పాయింట్లతో కూడిన ఒక పిటిషన్ను సమర్పించారు.
వాళ్ళేమడిగారంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి, దీనిపై తక్షణమే జ్యుడిషియల్ విచారణ జరగాలి, బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలి, అరెస్టు చేసిన నిరసనకారుల్ని వదిలేయాలి, అలాగే జాతీయ పరీక్షా విధానంలో వెంటనే స్ట్రక్చరల్ రీఫార్మ్స్ తీసుకురావాలి అని పట్టుబట్టారు. ఆ తర్వాత జూన్ 21న ప్రభుత్వం రీటెస్ట్ పెట్టింది. అయితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ పేపర్ లీక్ కాకూడదని ప్రభుత్వం తీసుకున్న చర్యలు మామూలుగా లేవు. ఇండియా మొత్తం టెలిగ్రామ్ యాప్ను తాత్కాలికంగా బ్లాక్ చేశారు. అంతేకాదు, రీటెస్ట్ పేపర్లను అత్యంత భద్రంగా తరలించడానికి ఏకంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలను కూడా ఉపయోగించారు. ఒకే ఎగ్జామ్ కోసం ఇలాంటి కఠిన చర్యలు తీసుకోవడం బహుశా ఇదే తొలిసారి. ఇన్ని చేసినా విద్యార్థుల్లో సిస్టం పట్ల నమ్మకం ఎంతలా పోయిందో చెప్పడానికి ఈ డేటా ఒక ఉదాహరణ. మే 3న జరిగిన అసలు పరీక్షకు 96.72% మంది హాజరైతే రీటెస్టుకు కేవలం 87.72% మందే వచ్చారు. అంటే ఏకంగా 2,70,000 మందికి పైగా విద్యార్థులు ఆ పరీక్ష రాయడానికే ఆసక్తి చూపలేదు. వాళ్లు పూర్తిగా నమ్మకం కోల్పోయారు. చివరగా ఇదంతా చూశాక మనందరి మధ్యలో మెదిలే ఒకే ఒక్క ప్రశ్న: ఇన్ని కుంభకోణాలు, ఇన్ని నిరసనల తర్వాత భారతదేశ జాతీయ పరీక్షా వ్యవస్థపై ఆ కోల్పోయిన నమ్మకాన్ని ఎప్పటికైనా పూర్తిగా పునరుద్ధరించగలరా? లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు నిజమైన భరోసా దొరికేదెప్పుడు? దీనిపై మీరేమనుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించండి.